ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలనిగాక. మీ అందరికీ శుభాలు కలనిగాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు అందరూ కూడా ప్రతిరోజు కూడా సంతోషం చేత ఎగిరి గంతులు వేదిరిగాక. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా. దేవాతి దేవుడు మరి ఈ టీవీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంతవరకు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 సంవత్సరాలకు అడుగుపెట్టించినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇది విజయనగరం జిల్లాలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 సంవత్సరాలకి అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి సేవకుడు త్రిబుల్ రావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అడుగుపెట్టినటువంటి ఎస్ఎస్ రావు కాదు, అడుగు పెట్టించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, రండి మనం యేసన్న గారి పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. ఆమెన్. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండగ వెలిగావు నిండుగా, చేసావు పండగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన హల్లెలూయా. సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. తండ్రి ఎంత ప్రేమ, 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 ప్రేమ అలాగా పెట్టుబడి పెట్టేశాడండి. ఒక మట్టితో ఉన్నటువంటి మానవుడికి మాణిక్యాలతో ఆయన విలువ చేసి పడేశాడు. మాణిక్యాల కంట, వజ్రవైఢూర్యాల కంట విలువైనటువంటి ఒక జీవితాన్ని ఇచ్చి పడేశాడు ఆయన. ఆయనతో సమానునిగా ఆయన ప్రక్కన కూర్చోడానికి, ఆయన యొక్క సింహాసనాన్ని ప్రక్కన, నువ్వు నా కొడుకురా, నువ్వు నా కొడుకువి, నేను నీ తండ్రి నాన్న, ఇదిగో అని చెప్పేసి, నీలో ఉన్నది నేనే, బయటోడు ఎవడు కాదు, నువ్వు నేను, నా రూపమే నీకుంది, నేనే నీలో పనిచేస్తూ ఉన్నాను. అవును, నీ కంటి చూపుల ద్వారా, నీ యొక్క చేతి క్రియల ద్వారా, నీ ఆలోచన విధానం ద్వారా. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా నా మీదే, నాతోనే, నాలోనే నువ్వు ఉంటూ ఉండాలి నాన్న అని. అందుకనే ఆయన వెలిగించకుండా ఏ దీపం కూడా వెలగదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రియులారా, ఎవరున్నప్పటికీ ఒకవేళ తెలియకుండానే దేవుని తెలియనటువంటి ప్రజలు ఎవరైనా సరే ఈ టీవీ కార్యక్రమాలు చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే, తండ్రి ఈ నీ కుమారుడు లేదంటే ఈ సేవకుడు ఎందుకయ్యా అలా పరవశిస్తున్నాడు, అలా పరవశిస్తూ పోతూ ఉన్నాడయ్యా, ఎందుకయ్యా అని చెప్పేసి, కారణం ఏంటయ్యా, నిన్నెంతో అనుభవిస్తేనే కానీ, నువ్వు ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తేనే కానీ, నువ్వు దర్శిస్తేనే కానీ, నువ్వు స్పృశిస్తేనే కానీ, తన హృదయాన్ని పట్టుకుంటేనే కానీ ఆ విధంగా ఎవరు ఉండలేరయ్యా. కనుక నువ్వెవరో ఎలా ఉంటావో నాకు ఒకసారి చూపించయ్యా నీ ముఖం, ఒకసారి వినిపించయ్యా నీ మాట. నేను విని నిన్ను చూసి నా మనసు మార్చుకుంటానయ్యా, నా మతి మార్చుకుంటానయ్యా, నా జీవితం నీ చేతుల్లోకి అప్పచెప్పుకుంటానయ్యా. అలసిపోయానయ్యా, పరిగెత్తానయ్యా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టానయ్యా, సుఖం లేకపోయిందయ్యా, ఎంతో శ్రమ పడ్డానయ్యా, ఆరోగ్యం పోయిందయ్యా, ఎన్నో ప్రయత్నాలు చేశానయ్యా, నిష్ప్రయోజనంగా అయిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, నువ్వు ఒక్కడవే కదా, నా శరీరాన్ని కన్న తండ్రి ఒక్కడే, నా ఆత్మని కన్న పరమాత్ముడు కూడా ఒక్కడే కదయ్యా, ఎలా ఉంటావయ్యా, నిన్ను చూడాలని ఉందయ్యా, ప్లీజ్ అయ్యా,
ఈ నీ సేవకుడికి దర్శించినట్లే నన్ను కూడా దర్శించు డాడీ, నన్ను కూడా దర్శించు నాయన అని సరిపోయింది. కనుక నిత్య నరకాగ్ని గుండా నుండి తప్పించబడాలి అంటే ఇతను ఒక్కడే మనకి మూలకారకుడు. ఆయనే తప్పిస్తాడు, ఆయనే రక్షించేవాడు, ఆయనే శాంతి సమాధానాన్ని, ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆయనే సమస్తం కూడా అనుగ్రహించేవాడు. ఆయనకు అసాధ్యమైందంటే ఈ భూమి మీద ఏది లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దర్శించును గాక, ఆశీర్వదించును గాక, మరణేతరాలు వెలిగించును గాక, జ్ఞాననేత్రాలు తెరవడును గాక, హృదయాలు తెరవడును గాక, ఆయన రాజ్యానికి వారసత్వం పొందుకొందరు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, రండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి మీద మీరు వేటిని బంధిస్తే అవి పరలోకమందు కూడా బంధింపడతాయంట. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకంలో కూడా విప్పడతాయంట. జరుగుతుందని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పుచున్నాను వేరు, నిశ్చయముగా చెప్పుచున్నాను వేరు. యు డూ వేరు, యు షుడ్ డూ అన్నది వేరు. తప్పకుండా చేసి తీరాలి. యు మస్ట్ అండ్ షుడ్ అంటారు కదా, ఖచ్చితంగా చేసి తీరాలి అన్నటువంటి అర్థం ఇస్తుంది అనమాట. అది అంత పకడ్బందీగా, పట్టుదలగా. హల్లెలూయా. కనుక దేవాదేవుడు ఎందుకు అంత అంటే ఇక నుంచి నువ్వు ఆజ్ఞాపించేది నువ్వే, నా తర్వాత చేసేది నువ్వే, నేను నీకు చేసి చూపించాను, నువ్వు చేసి చూపించాలి. నేను నడిచి చూపించాను, నువ్వు కూడా అట్టి విధంగా నడవాలి. నువ్వు జీవితాంతం కూడా నిర్భయంతో జీవించాలి, భాగ్యవంతుడిగా జీవించాలి, ధైర్యవంతుడిగా జీవించాలి, జ్ఞానవంతుడిగా జీవించాలి, వివేకవంతుడిగా జీవించాలి, అన్నిటినీ ఏలుబడి చేయగలిగినటువంటి శక్తివంతుడిగా నువ్వు జీవించాలి. ఎందుకు? నువ్వు నా వారసుడు కాబట్టి. అందుకనే యేసుక్రీస్తు కూడా ప్రసంగించేటప్పుడు ఆయన అధికారంతో ఆయన ప్రసంగించినట్లు ఈ భూమి మీద ఎవడును ఎప్పుడును ప్రసంగించలేదని చెప్పేసి అంటారు. జనాలు చూస్తారు, ఈ పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులకి మీడియేటర్స్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తారన్నమాట వాళ్ళకి, ఏమయ్యా ఏం తీసుకురాకుండా వచ్చేసారు యేసుప్రభుని అంటే, అమ్మ బాబోయ్ ఆయన ప్రసంగిస్తున్నట్టు అధికారపూర్వకంగా ప్రసంగిస్తున్నాడు, ఆయన చేస్తున్నట్టు ఇంతవరకు ఎప్పుడు కూడా మేము వినలేదు. అందుకనే ప్రార్థన కాదు ప్రియులారా, ప్రార్థన కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి మీరు ఆజ్ఞాపిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. మీ నోటి మాటలో ఎంతో శక్తినిచ్చేశాడు దేవుడు. ఇది నిశ్చయముగా జరుగును, ఇది ఖచ్చితంగా జరుగును, మీరు చెప్పండి, మీరు చెప్తే జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా ఎదురు చూస్తుంటాడు. తండ్రి యొక్క శక్తిని పొందుకొని, నా కుమారుడైనటువంటి మీకు ఇచ్చాను, నా కుమారుడిని పంపించాను. ఎవరు? అతని పేరేం పేరు? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏదైనా సరే ఇప్పబడతాయి అంతే. అందుకని మనకి యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వాక్యంలో కూడా ప్రభువే డైరెక్ట్ చెప్తాడు, మీరు నా నామమున తండ్రిని ఏమడుగుతారో అది ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతుంది అంతే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అడిగే విధానంలో ఆర్డర్ చేయాలంతే, ఇది జరుగును గాక, అది జరుగును గాక, అది జరుగును గాక. మీ మాటలోనే మొత్తం పవర్ అంతా ఉంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున కూడా నీటి మీద అల్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జలములపై ఆత్మ అల్లాడుచుండెను. ఎందుకు? తండ్రి యొక్క ఆజ్ఞ కొరకు. తండ్రి ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని భూమి మీద మీరు వేటిని బంధిస్తారో, వేటిని ఆజ్ఞాపిస్తారో, వేటిని జరిగిస్తారో అవన్నీ కూడా ఆజ్ఞాపించండి నోటి ద్వారా. మీకేం కావాలో అడగండి, ఏది జరగాలో అడగండి, ఏది అడ్డుగా ఉన్నాయో తొలగించండి యేసుక్రీస్తు నామంలో. తండ్రి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటూ ఉండండి. మీరు దిగాలను పడడానికి ఆయనకి ఇష్టం ఉండదు. మీరు వేదనతో ఉండడానికి ఆయనకి ఇష్టం ఉండదు. మీరు కన్నీటితో ఉండడానికి ఆయనకి ఇష్టం ఉండదు. మీరు దుఃఖంతో ఉండడానికి ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా 4:18 లూకాసు వార్తలు చెప్పాడు కదా, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును, నలిగిన హృదయాలను దృఢపరచడానికను, బంధింపబడినటువంటి వారికి విముక్తి కలిగించడానికను, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించడానికి, దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చుటకును నేను వచ్చి ఉన్నానంటాడు.
అఫ్కోర్స్ నాకు కూడా అదే వాక్యం వచ్చింది. ఆ పిలుపు కూడా, నా పిలుపు కూడా అదే. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి తండ్రి అలాంటి ఆజ్ఞాపించి ఆర్డర్లు ఇచ్చేసి, అధికారులు ఇచ్చేసి, ఆధిపత్యాలు ఇచ్చేసి ఈ భూమి మీద విడిచిపెట్టాడంటే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టినటువంటి పరిస్థితి కాదు అది. తండ్రి మీతో ఉన్నాడు కనుక వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నటువంటి వాడు ఆ ఆజ్ఞని శిరస వహించి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఈ రోజున ఏంటంటే చాలామంది సేవకులు అయితేనేమి, సంఘాల్లో బోధిస్తున్నటువంటి విధేయత, మీరు క్రమంగా ఉండండి, మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు పవిత్రంగా ఉండండి, ఈ పరిశుద్ధత కోసమే ఈ విధమైనటువంటి కమాండింగ్స్ కానీ, తండ్రి అడుగుల్లో తండ్రి యొక్క హృదయంతో మమేకం అయిపోవడం, తండ్రి మనతో, మన కుటుంబీకుల్లో ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మన హృదయాల్లో పరిశీలించే వ్యక్తిగా ఉన్నాడు, మన హృదయాల్లో పనిచేసే వ్యక్తి, మనతో కూడా నడుస్తూ ఉన్నాడు, మన యొక్క నోటి మాటను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి సంగతిని వారు బోధించలేకపోతున్నారు. ఆ రోజున పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఏ విధంగా అయితే ఈ విధమైన బోధ చేస్తూ ఈ రోజున కూడా అదే కొనసాగుతుంది. అపవాది మనకు తెలియకుండానే తండ్రి యొక్క చిత్తాలు కానీ, తండ్రి యొక్క ఉద్దేశాలు కానీ, తండ్రి యొక్క ఆలోచనలు కానీ, తండ్రి యొక్క ధైర్యం కానీ ఏది పొందుకోకుండా చేసి పడేస్తున్నాడు. ప్రభువు వచ్చింది ఎందుకు? తండ్రి తన కుమారుని పంపించింది ఎందుకు అనేసి అంటే, నాన్న నీ నోటి మాట, ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో అధికారం ఉంది, ఆ మాటలో ఆశీర్వాదం ఉంది, ఆ మాటలో శాపం ఉంది. జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా వాడుకో ఆ నోటి మాటను, వృధాగా చేయకు. నీ నోటి మాట చేత కట్టబడుతున్నావు, నీ నోటి మాట చేత పట్టబడుతున్నావు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యం. జాగ్రత్త సుమా. కీర్తనకారుడు అంటాడు కదా, నేను ఏమీ కూడా సందేహింపబడకుండా నా తండ్రిని లేదంటే యెహోవా దేవుణ్ణి యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటాడు కదా. అందుకే ఏ డౌట్ కూడా వద్దు. ఆయన శక్తివంతుడు, ఆయనే సృష్టికర్త. ఎందుకు? ఆయన కార్యాల ద్వారా సృష్టికర్త అని తెలిసిపోయింది. ఆయన ఇచ్చినటువంటి శాంతి సమాధానం ద్వారా ఆయనే సృష్టికర్త అని తెలిసిపోయింది. ఆయనే వచ్చి చనిపోయి తిరిగి లేవడం ద్వారా సృష్టికర్త అని తెలిసిపోయింది. ఆయనే శరీరానికి ముట్టుకోకుండా ఒకే శరీరానికి జన్మించడం ద్వారా ఆయనే సృష్టికర్త అని తెలిసిపోయింది. మన తండ్రి ఆయనే, మన పక్షమున ఉన్నవాడు ఆయనే, మనతో ఉన్నవాడు ఆయనే, మనలో ఉన్నవాడు ఆయనే. వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా తెలిసిపోయింది. తెలిసినప్పుడు ఇంకేముంది? కనుక మనం ఏదైతే ఆజ్ఞాపిస్తామో ఆజ్ఞ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. వాక్యం కొరకు ఎదురు చూస్తాడనమాట. ఎప్పుడు వాక్యం, ఎప్పుడు నా కుమారుడు మాట్లాడతాడా, ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా, వెంటనే చాలా షార్ప్గా ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. బద్దకిస్తాడు కాదు ఆయన, ఆయన జిడ్డు కలిగినటువంటి వాడు కాదు ఆయన. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తావో పరిగెడతాడు, ఇంకా టకటకమని పని చేస్తాడు. దేవదూతలు నీ పక్షాన నా పక్షాన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 1:14 హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారంగాను తండ్రి అంత చక్కనైనటువంటి సౌకర్యాలు మనకి ఇచ్చి ఆయన వెళ్ళడం జరిగింది. ఇంక ఏ విధంగా మనం జిడ్డుగా మడ్డిగా ఉంటాము? తండ్రి చెయ్యి ప్రభువా, తండ్రి అది చెయ్యి నాయన. నో, నీ ప్రార్థన ఆలకించడు ఆయన. ప్రార్థన కాదు, పరిశుద్ధాత్మ దేవునికి ఆజ్ఞాపించు, అప్పుడు కార్యం జరిగిపోద్ది. ఏదైతే నీ నోటి ద్వారా వస్తుందో అది జరిగించేస్తాడు దేవుడు. అది మంచి అయినా చెడైనా సరే, పాపం శాపం నీ ముందే ఉంది, శాపవచనం ఆశీర్వాద వచనం నీకే ఇచ్చేశాడు ఆయన. ఆజ్ఞాపించు, చెప్పు, ఆ కొండతో చెప్పు. వస్తువులతో మాట్లాడాలి మనం, గృహంతో మాట్లాడాలి మనం. ఓ గృహమా, కొత్త గృహమా, ఈ గృహంలో ఉన్న మనుషులందరూ కూడా క్షేమంతో నింపడాలి, ఆరోగ్యంతో నింపడాలి, సంతోషం చేత కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. ఈ గృహంలో అన్నీ కూడా శుభకార్యాలు జరుగుతూ ఉండాలి అని చేసి గృహంతో మాట్లాడాలి, బళ్ళుతో మాట్లాడాలి. ఏ బండి, నువ్వు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చుదుగాక. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఆజ్ఞాపించడం అంటే అధికారపూర్వకంగా ఆజ్ఞాపిస్తాం. ఎవరి మీద అంటే ఏ దుష్టుడు కూడా ముట్టుకోకుండా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక. రండి చూడండి, వాక్యం చదువుకుంది ఒకసారి. 12:36 మత్తయి సువార్త చూడండి ఒకసారి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలు బట్టి, ఎందుకంటే నీ నాలుక మీద జీవం ఉంది, మరణం పెట్టేశాడు ఆయన. కనుక ఏదైతే నువ్వు పదే పదే అనుకుంటావు అది ఖచ్చితంగా జరిగిపోద్ది. అంతే. విశ్వాసం అయినప్పటికీ కూడాను, నేను సంఘానికి వెళ్తున్నాను, మా సేవకుని ద్వారా నాకు కావాల్సినటువంటి ఆహారం నాకు అందునుగాక,
ఆత్మీయ ఆహారం నేను పొందుకుందును గాక, ఆత్మలో బలపరచబడి స్థిరపరచబడుతును గాక యేసు నామములో. నా పిల్లలందరూ కూడా క్షేమంతో నింపడదురు గాక, నా కుటుంబం అందరూ కూడా దీవించబడదురు గాక, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అన్నటువంటి వాగ్దానం అది ఇప్పటికప్పటికి అది మీరు నోటితో ఉచ్చరించాలంట. రక్షణ చూడండి 10:9 రోమిలు రాసిన పత్రిక ప్రకారంగాను యేసు ప్రభువు ఉన్నాడని చేసి నోటితో ఒప్పుకోవాలి, ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెను అన్నటువంటిది హృదయంలో విశ్వసించాలంట. అప్పుడు రక్షణ వచ్చేసినట్లే. ప్రతిదీ కూడా విశ్వాసంతో పలకాలి, నమ్మకంతో పలకాలి. ఇందాక చెప్పాను కదా, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త అన్నటువంటి విధానం మనకి హృదయంలో ఏర్పడింది. ఆ ఏర్పడేటువంటి విధానంతో నువ్వు నోటితో పలుకు, అది అయిపోద్ది అంతే. అది ఎంత జటిలమైనప్పటికీ, ఎంత కఠినమైనప్పటికీ కూడా భర్త భార్యలు విడిపోవాలనుకుంటున్నారు అనుకోండి, యేసు నామములో తండ్రి జతపరిచినటువంటి వీరిద్దరిని కూడా ఎవడు కూడా, ఏ మనుషుడు కూడా వారిని వేరు చేయనేరడు యేసు నామములో అని అంటే చాలా ఖచ్చితంగా. వేరుపరచడానికి ప్రయత్నిస్తున్నటువంటి దురాత్మ యేసు నామములో నువ్వు కాలిపోదుగాక అని ఫినిష్. నా దగ్గరకు వచ్చినటువంటి వారు అందరికీ కూడా నేను అదే చెప్తాను. యేసు నామములో ఆ రోజున కూడా రోడ్డు మీద పడిపోయి స్పాట్లో డెడ్ అయిపోయాడు కుర్రాడు యాక్సిడెంట్లో, కారు గుద్దేసరికి. ఎందుకంటే డ్రైవింగ్ నాది కాదు, నా కుర్రాడిది, అబ్బాయిది, రాజుగారు అబ్బాయిది. బాప్తిజం కోసం వెళ్తున్నాం భీమిలి. వాళ్ళ నాన్నగారు అందరు కూడా వెనకాల కూర్చున్నారు. నేను అబ్బాయికి డ్రైవింగ్ ఇచ్చి నేను బైబిల్ చదువుకున్నా. సడన్గా ముగ్గురు వచ్చేసారు అంతే. ముగ్గురు వచ్చేసరికి ముగ్గురు తుల్లిపోయారు హైవేలో. సడన్గా అటుండి క్రాస్ అయిపోయారు. ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకి కుర్రాళ్ళు 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్తున్న కుర్రాళ్ళు ఇక్కడే మాకు దగ్గరలోనే. ఒక్కొక్కడు తుల్లిపోయాడు. మన బండి ఆవిడ తుల్లిపోయింది, కంట్రోల్ చేయడానికి అవలే. 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోతుంది బండి, కారు. అలాంటి దేవదేవుడు టక్మని ఆఫ్ చేసి ఎక్కడ మరి ముగ్గురికి కూడా ఎక్కడ రక్తపు చుక్క కానీ రక్కు కానీ ఏమాత్రం లేకుండా ఒకడైతే పూర్తిగా ఇక్కడ అద్దం కొట్టుకున్నాడు. 3 లేయర్స్ ఉంటాయి, 2 లేయర్సా 3 లేయర్స్ ఉంటాయి, 2 లేయర్స్ అనుకుంటా, స్కోడా ర్యాపిడ్. ఇది ఇక్కడ చిన్న మెదడుతో కొట్టాడు, మొత్తం అద్దం అలాగే సాలిగుడ్లాగా ఇది అయిపోయింది. స్పాట్లో డెడ్ అయిపోయాడు. అందరూ మూగిపోయారు. స్టేషన్ ఫోన్ చేయండి, 108 ఫోన్ చేయండి, పేరెంట్స్ని ఫోన్ చేయండి అని చేసి గడగడగా ఎవడు ఇచ్చినమాట అనేస్తున్నారు. అందరూ చెమటెక్కిపోతున్నారు. నాతో కుర్రాడైతే చెమటెక్కిపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు కార్ సైడ్ తీసాడు, ఎందుకంటే వెనకాల చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. దేవుడు అద్భుతం జరిగించాడు నిజంగా. అయితే ఎప్పుడైతే కుర్రాడు అలా చనిపోయాడు, ఎందుకంటే నాడి కొట్టుకోవట్లేదు, హార్ట్ బీట్ ఆగిపోయింది. వెంటనే ఈడులో పనిచేస్తున్నటువంటి మరణదూత పమనాకిపసిన నాజరుడైన యేసుక్రీస్తు నామములో నాలో ఉన్నటువంటి జీవాత్మ ఈడుని ప్రవేశించను గాక అనేసరికి కళ్ళు తెరిచాడు. ఈ 2 చేతులు కూడా భూమి కానించి గొప్పలేసాడు. అది ఎందుకు జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం అది. నువ్వు సందేహపడకుండా, అవిశ్వాసం లేకుండా, ఎలాంటి జంకు బెంకు లేకుండా నువ్వు ఆర్డర్ చేయి, జరిగిపోద్ది అంతే. నా కొడుకు ఉద్యోగం వస్తుంది అంతే, బాగుపడతాడు అంతే. ఆయన పరిచారిక అంతే. నేను ఎందుకు చెప్తున్నా, 4 పిల్లలు నాకు కావాలంతే, 4 దిక్కులు పరిగెత్తాలంతే, పరిచర్య కోసం పరిగెత్తాలంతే, నీ నామ మహిమార్థమై జరగాలంతే, యేసు నామములో ఆమేన్ అంతే. జరుగుతుంది ఖచ్చితంగా. అట్టి విధమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఇంకెన్నెన్నో. అందుకనే కదా నాలుక మాట అనుకొని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో రాసుకొచ్చాడు. భక్తుడు అన్నంత మాత్రం కాదంట. ఎవడైతే దైవభక్తుడు అనుకొని ఆ నోటిని గ్రిప్లో లేకుండా ముందుకెళ్తాడు, ఆ నిజమైన దైవభక్తి కాదంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకని యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్య ప్రకారంగా నోటి మాటల చేత కలిగి నొప్పి నీ హృదయమునకు తగలకుండును గాక అంటాడు. హల్లెలూయా. కాబట్టి మాట ఎంత మాట అనేసాడు రా, ఆ మాటను పట్టుకుని జీవితాంతం మారడు. ఆ మాటలో ఉన్నటువంటి పట్టు శక్తి అలాంటిది. ఆ మాట ఈ ఆజ్ఞాపిస్తే శరీరంలో ఉన్నటువంటి నాడులు ఉన్నాయి కదా, నరాల యొక్క మొత్తం అవన్నీ టక సర్దుబాటు అయిపోతుంటాయి. నాడీ మండలం అంటారు కదా, నాడీ మండలం, నరాలు మొత్తం జీవాత్మని మొత్తం అన్నిటికీ నేను ఇంతే అంటే ఇంతేనట అట్టి విధంగా చెయ్యి టక్ అంతే. నో, అలా ఉండడానికి వీల్లేదు ప్రియులారా. దేవుడు మనకు అన్ని విషయాలు కూడా గొప్పగా పై స్థాయిలో ఇచ్చాడు, కానీ కింద స్థాయిలో ఇవ్వలే. తలవైపు ఉంచాడు కానీ కింద వైపు తోకవైపు ఉంచలే మనకి. వాటిని మనం పట్టుకోవాలి ప్రియులారా. జై జీవితం అంటారు దీన్ని. 3:9 గలతీయుల రాసిన పత్రిక ప్రకారంగా నేను కూడా ఆశీర్వాదాలకు వారసుడినే అబ్రహాంతో పాటు అని చెప్పి అంటూ ఉండు. ఖచ్చితంగా
కుంటివారి గంతులు వేదురుగాక, ప్రార్థన చేస్తే కుంటివారి గంతులు వేదురుగాక, ఆజ్ఞాపిస్తే గుడ్డివారు చూచుదురుగాక, మోగవారు మాట్లాడుదురుగాక, చెవిటివారు వినిచుందరుగాక, పక్షవాయువు కలిగినటువంటి వారు విడుదల పొందుకుందరుగాక, వారి పాపాలన్నీ కూడా క్షమించబడునుగాక. ఎందుకంటే ప్రభుకి ఎలాగైతే తండ్రి కుమారుడికి ఆజ్ఞాపించాడో ఈ భూమి మీద మనిషి కుమారునికి పాపాలు క్షమించే అధికారం నా తండ్రి చేత ఇవ్వబడింది అని అంటాడు. సేమ్ అదే విధంగా మనకు కూడా ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటు విధంగా మన నోటి మాటలు కొంచెం పొదుపు చేసుకుంటూ విలువైనటువంటి సొత్తుగా వాడుకోండి. తండ్రి మాట ప్రకారంగా మనం మూవ్ అయ్యి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా దేవునికి మహిమ కలుగునుగాక. కట్టి విధంగా నా మాటల ద్వారా మీరు మంచి ఆశీర్వాదాలు పొందుకుంటారని, గొప్ప కార్యాలు జరుగుతాయని, హృదయం నిండా గొప్ప ధైర్యంతో, గొప్ప విశ్వాసంతో, గొప్ప శక్తి చేత ప్రభావితం చేయబడతారుగాక యేసు నామములో. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపజేసి ఆయన నీరు పసి పాడిగట్టి ఫలింపచేయను కాక నాజరుడైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్, 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 ఆమేన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రాలండి. అయ్యగారికి వందనాలండి. మరి అయ్యగారు ఎన్నోసార్లు ప్రార్థన గచ్చాడు. ఆయన సీదాలో లేకుండా ఉన్నాడు బాబు. నేను 2వ తారీఖు ఇక్కడికి వచ్చానండి. ఆ నెలలో ఇక్కడ ఉన్నానండి. వచ్చి మంచి సన్నిధికి వచ్చానండి. హైదరాబాద్లో ఉండిపోతే బాబుకి, మా మనవడికండి, పెద్ద మనవడికి ఒంట్లో బాగాలేదంటండి. కుక్క కరిచిందండి. కుక్క కరితే మామూలుగా ఇంటికి వచ్చి మధ్యాహ్నం మాటలండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మగారు ఉన్నారటండి ఇంట్లో. వీళ్ళే ఉంటే అప్పటికప్పుడు ఈ పిల్లాడు మరి లేచి కేకల కింద వేసేసి ఏదో కళ్ళు పెద్దవి చేసేసి ఎలాగుంటే వాళ్ళ నాన్నగారు పట్టుకుంటే వాళ్ళ నాన్నగారు కొట్టారంటండి. ఆ పిల్లని కూడా వాళ్ళ తమ్ముడు కూడా కొట్టేస్తే ఏదో భయ వేసేసి నా కొడుకు ఏదో భూతం ఏదో అపవాది ఏదో పట్టుకున్న అది ఉంటుంది కదా, ఆ భూతం ఏదో తీసుకెళ్ళాలని వాళ్ళ నాన్నగారు తీసుకొస్తే ఇక్కడ 4-3 పక్కన వాళ్ళు ఉంటే బలవంతంగా తీసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టండి భూత వైద్యులకి తీసుకెళ్ళాటండి. భూత వైద్యులు తీసుకెళ్తే అతను పట్టుకున్న తోట కొట్టాడంటండి. ఈ బాబే కొట్టాడంటండి. కొడితే ఇంకా మరి అయ్యే కడతారు కదా, మా వల్ల కదా అని తీసుకెళ్తే అప్పటి నుంచి మళ్ళీ గోబుల్ హాస్పిటల్కి, మాదాపట్నం గోబుల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారండి బాబుని. ఆ నీటికి వెళ్తే నైట్ 8 గంటల దాకా ఉంచారంట. పిల్లోడేమో ఇంకా మనసులో లేడంటండి. ఇంకా బలవంతం ఇది ఇండిషన్ ఏదో చేస్తారన్నారంటండి. పక్కకి వెన్ను పుస్తక చేస్తారంటే ముందు డాక్టర్ గారు ఇండిషన్కి చేస్తుంటే చెవు దొంగిపోయిందంట. పిల్లడు ఏమో ఇలా కదిపోయాడంటండి. సీరియస్ కండిషన్. మీరు ఎందుకు ఇలా ట్రీట్మెంట్ క్యారీ చేశారు? మీరు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు కుర్రాడికి. కుక్క కలిసినప్పుడు అంచేత కుర్రాడికి మొత్తం పాయిజన్ అయిపోయింది శరీరం అంతా. మీరు వచ్చిన కేసు ఇచ్చేయొద్దు, ఎమ్మటనే ఆ సేకరణ గదికి పంపించండి అని వాళ్ళు చెప్పేసి ఇంజక్షన్ చేయించేసుకుని వచ్చేసాడండి. ఆ స్టాఫ్ చెప్పేసి వచ్చేసాడండి. వచ్చేసి ఇచ్చేసేస్తే ఈ కుర్రాడిని తీసుకెళ్ళిన వాళ్ళకి ఎవరో సరైన స్పందన లేదండి. ఎవరో చూడలేదు, ఏదో నార్మల్ చూసేసి చీకటి గదిలో పెట్టేశారండి. చీకటి గదిలో ఇంకా ఎవరో సరైన ట్రీట్మెంట్ లేదండి. నెక్స్ట్ డే డాక్టర్ గారు వచ్చి ఒక ఆయన చూసి మళ్ళీ పెద్ద డాక్టర్ అమ్మని 1 అవర్ పోయి తీసుకొచ్చి వాళ్ళు చూసండి, మేము చూస్తాం, చూసి ఏంటి అనేది మా రూమ్లో పెట్టి ట్రీట్మెంట్కి మా రూమ్కి పంపించండి, మేము చూసుకుని అబ్బాయికి ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఎలా ఉందో చూసి తర్వాత దాన్ని బట్టి మేము స్టెప్ తీసుకుంటామని ఆయన అమ్మగారు చెప్పారండి. డాక్టర్ అమ్మగారు వెళ్ళొద్దన్నారంటే అండి పిల్లడి దగ్గరికి. ఎవరినండి మా బాబు వీళ్ళ మా అబ్బాయి వెళ్ళాడంటే అండి, మా బాబుని ఎలా వదిలికొట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దన్నారంటే అండి. ఆ అబ్బాయి పిచ్చి చేస్తాను, ఆ అబ్బాయి గోర్లు కానీ ఏమన్నా గీసుకుంటే మీకు కూడా పోయిన అయిపోతుంది, వెళ్ళొద్దంటే ఆ నర్సులు కూడా వచ్చేవారు కదంటే. మా వాడే పేడ ఒప్పక మా వాడిని ఎలా వదులుకుంటామని మా అబ్బాయి వెళ్ళివాడు అంటండి. అలా చూసి ఒక్కడ విడిచిపెట్టలేక ఉంటే ఆ గేట్ దగ్గర ఉన్నారంటే అండి. అప్పుడు మంచిళ్ళు తాగాడట. కుక్క గరిచిన వాళ్ళు మంచిళ్ళు తాగరంటండి. ఈ పిల్లడు మంచిలు దాహం ఎప్పుడే మంచిలు బాగా తాగారు. ప్రార్థన చేశారు. మార్పు వచ్చిందండి. మార్పు వచ్చి ఆ సిమ్టమ్స్ రూమ్ లో ఒకేసారి మారిపోయినాయండి. సిమ్టమ్స్ ఆ కుక్క కలిసిన సిమ్టమ్స్ పోయినాయి, మొత్తం నార్మల్కి వచ్చాడండి. అక్కడ దేవుడికి స్తోత్రం. ప్రార్థన బట్టి, దేవుడి కృపను బట్టి అవన్నీ దేవుడు ఆయన ఇచ్చేసారండి. దేవుడు చేసి స్వస్థపరిచి అక్కడే ట్రీట్మెంట్ మొదలు పెట్టారండి. దేవుడు అద్భుత కార్యం జరిగించారు. ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి వారు విజయమ్మ గారు, బాపట్ల జిల్లా గంగడపాలెం
దేవుని స్తోత్రం కలను గాక. ఆ కుటుంబాన్ని దేవుడు పుష్కలంగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా. యేసు నామములో ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు నామంలో ఇక నుంచి మీరు ప్రార్థన చేసేటువంటి విధానం మారిపోవును గాక. మీ నోటి ద్వారా వచ్చిన ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించను గాక. మీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులన్నీ కూడా లయమైపోవును గాక. మీ కుటుంబీకులందరూ కూడా శాంతి, సమాధానం, ఆనంద, ఆరోగ్యాల చేత ఆశీర్వదింపడతారు గాక. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీ ప్రయాణం అంతా కూడా సురక్షితంగా, క్షేమకరంగా దీవించబడిన గాక. కుటుంబాల్లో వివాహాలు జరగను గాక. కుటుంబాల్లో ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వచ్చిన గాక. ఆరోగ్యాలు లేనటువంటి వారికి ఆరోగ్యాలు కలుగును గాక. అప్పులు ఉప్పులు కూరిపోయినటువంటి అందరూ కూడా పైకి లేవనెత్తబడతారు గాక. ఇచ్చట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎంతగానో మీరు పొందుకుందరు గాక. అభిషక్తులైనటువంటి దైవజనుల యొక్క చేతుల్లో పెట్టి మీరు మంచిగా నిండైనటువంటి దీవెనలు మీరు పొందుకుందరు గాక. గర్భాలు లేనటువంటి గర్భాలు తెరవబడిన గాక. యేసుక్రీస్తు నామములో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా గొప్ప ఆరోగ్యం కలుగును గాక. విధరాళ్లకు గొప్ప గుండె ధైర్యం కలుగును గాక. భర్త లేనటువంటి వారికి, భార్య లేనటువంటి వారికి గొప్ప ఓదార్పు కలుగును గాక. గొప్ప ధైర్యం కలుగును గాక. గొప్ప సంతోష ఆనందంతో నిండిపోవుదురు గాక యేసు నామములో. ఎందరైతే పిల్లల ద్వారా నరకయాతన అనిపిస్తున్నారో వారందరూ కూడా విడుదల పొందుకుందరు గాక. వారి పిల్లలందరూ కూడా జ్ఞానవంతులు ఎదురుగారు. వారి పిల్లలందరూ కూడా ప్రయోజకులు ఎదురుగారు. వారి పిల్లలందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి గొప్ప దీవెనలు పొందుకుందరు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ దినాన ఈ కార్యక్రమం కొరకు ఈ విజయమని ప్రేరేపించినటువంటి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. కుటుంబం అందరూ కూడా మంచిగా దీవించబడి ఆశీర్వదింపడతారు గాక. ఇంకెందరైతే ఈ యొక్క స్పాన్సర్స్ కోసం స్పాన్సర్ చేయాలనేటువంటి కుతూహలం దేవుని చేత ప్రేరేపించబడుతున్నారు వారందరూ కూడా ఇప్పుడే మహిమ నుంచి అధిక మహిమలోనికి, దీవెన నుంచి అధిక దీవెనలోనికి వారు అడుగు పెడతారు గాక. అభివృద్ధి నుంచి అధిక అభివృద్ధిలోనికి వారు అడుగు పెడతారు గాక. యేసు నామములో ఘనత, ప్రభావాలు ఆయనకి కలుగును గాక. తండ్రి, నా ప్రార్థన మీరు విని జవాబిచ్చినందుకు స్తోత్రాలయ్యా. యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ వినయపూర్వకంగా వేడుకుంటూ, అలాగే నేను పట్టుకున్నటువంటి జలం, తైలం రెండు కూడా యేసయ్య పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక. పరిపూర్ణమైనటువంటి శక్తితో నిండిపోవును గాక. పునరుత్థాన బలంతో నిండిపోవును గాక. అగ్నిచేత నింపబడిన గాక. ఎక్కడ జల్లినా, ఎవరు సేవించినా బొగ్గుమని వారిలో పనిచేస్తున్న దురాత్మ శక్తులన్నీ కూడా బొగ్గుమని మాడి మసైపోవును గాక. యేసు నామములో మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే కలుగును గాక. తండ్రి, నా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మరోసారి లెక్కకు మించిన స్తోత్రాలతో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుని పొందుకొని నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాంతరి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరుగు వారికి, పొరుగు వారికి, మన జిల్లా వారికి, రాష్ట్రం వారికి, దేశం వారికి, పంచాయతీ వారికి, గ్రామస్తులకి, మండలం వారికి అందరికీ కూడా సురక్షిత, క్షేమాన్ని గొప్పగా అనుగ్రహించను గాక. ఆయనే మనలో ఉండి అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందుకొను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి సమస్త ఘనత, ప్రభావం కలుగును.